గుర్తింపు అనేది వస్తువైనా సరే, ఒక మూగజీవైనా సరే, ఒక బిల్డింగ్ అయినా సరే, లేదా ఒక మనం జర్నీ చేసే రోడ్డు అయినా సరే, ఏదైనా సరే ఒక గుర్తింపు ఉండాలి. మనిషికి అది తెలుసు కాబట్టి మనల్ని గుర్తిస్తున్నారా లేదా అనేది ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ గుర్తింపుని ఆస్వాదిస్తాడు. మనకు ఎంత విలువ ఇస్తున్నారో అవతల వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. అది చేసే విధానాన్ని బట్టి, అది నడిచే నడవడికని బట్టి, అది చూపించే ప్రేమను బట్టి దానికి ఒక గుర్తింపు ఉంది. అది లేకపోతే మేము ఉండలేమా అన్నంత గుర్తింపు ఉంది. ఆ న్యాచురాలిటీ వేరే ఉంటుంది కాబట్టి దానికి ఒక గుర్తింపు ఉంటుంది. మన భర్త కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే మనతో కలిసి జర్నీ చేసినప్పుడు ఆ అనుభవాలు అవన్నీ గుర్తొచ్చి ఆ రోడ్డు అనగానే మనకు ఒక మనసులో ఒక జ్ఞాపకం వస్తుంది. మనం పురాతన స్థలాలంటే రాచరికానికి సంబంధించినవి అలాగే ఉంటాయి. ఒక పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ ఇలాంటివి అయినా ఒక గుర్తింపు ఉంటుంది కదా. హైదరాబాద్లో చార్మినార్ ఉంది, మక్కా మసీద్ ఉంది, గోల్కొండ ఉంది. ఇవన్నీ గుర్తింపు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఆ మామగారు వీడియో చెప్పుద్ది అనే గుర్తింపు ఉంటుంది. నాకు ఉందనుకోండి, గుర్తింపు ఏంటి? తాజ్మహల్ 7 వింతల్లో ఒకటి. ప్రతి ఉద్యోగికి కూడా అలానే గుర్తింపు ఉండాలి. గుర్తింపు లేని ఉద్యోగం చేయాలన్నా కష్టం. మై ఫ్రెండ్స్, ఈరోజు మనం గుర్తింపు గురించి ఆలోచిద్దాం. గుర్తింపు అంటే ఒక మనిషికే కాదు గుర్తింపు కావాల్సింది. ఆ గుర్తింపు అనేది వస్తువైనా సరే, ఒక మూగజీవైనా సరే, ఒక బిల్డింగ్ అయినా సరే, లేదా ఒక మనం జర్నీ చేసే రోడ్డు అయినా సరే, ఏదైనా సరే ఒక గుర్తింపు ఉండాలి. మనం మనిషికి గుర్తింపు కావాలని అనుకుంటాం కానీ మనిషి గుర్తింపు మనిషికి అది తెలుసు కాబట్టి మనల్ని గుర్తిస్తున్నారా లేదా అనేది ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ గుర్తింపుని ఆస్వాదిస్తాడు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ గుర్తింపు అనే విషయం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. గుర్తింపు మనల్ని గుర్తిస్తారని మనకు తెలుస్తుంది. మనకు ఎంత విలువ ఇస్తున్నారో అవతల వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఒక జంతువు ఉందనుకోండి, మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటుంది. ఆ కుక్క పిల్ల గుర్తింపు ఏంటంటే అది చేసే విధానాన్ని బట్టి, అది నడిచే నడవడికని బట్టి, అది చూపించే ప్రేమను బట్టి దానికి ఒక గుర్తింపు ఉంది. అది లేకపోతే మేము ఉండలేమా అన్నంత గుర్తింపు ఉంది. ఎందుకు? దాని యొక్క హావభావాలను బట్టి, దాని మనసును బట్టి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, బిల్డింగ్ గుర్తింపు ఏంటి అంటారనుకోండి. ఇప్పుడు మన తాతల నాటిదో పాత ఇళ్ళు ఉంటాయి, దానికి గుర్తింపు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనం పెద్దవాళ్ళు కట్టించినందుకు కానీ, ఆ రోజుల్లో ఉన్న పద్ధతిలో ఉన్నందుకు కానీ, ఆ న్యాచురాలిటీ వేరే ఉంటుంది కాబట్టి దానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైనా ఆ గుర్తింపు అనేది పోదు దానికి. ఇంకా రోడ్డు, ఇవన్నీ మీకు నేను చెబుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక రోడ్డు ఉంటుంది అనుకోండి, ఆ రోడ్డు మీద మనం జర్నీ చేస్తాం. ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకు మనసులో కలిగే భావాలు, మనం వెళ్ళే ఊరు,
అక్కడ ఉన్న మన వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం జర్నీ చేసేటప్పుడు ఆ గుర్తుకి ఆ ఆ గుర్తులు మనకు వచ్చే జ్ఞాపకాల గురించి కానీ ఏదన్నా గురించి కానీ మనకు ఆ రోడ్డు మీద వెళ్తుంటే అనుభవాలు చాలా జ్ఞాపకానికి వస్తాయి. అది గుర్తింపు. మనం వేరే రూట్ని ఎక్కుతున్నాం అనుకోండి, మనకు మనసులో ఏమనిపించదు, వెళుతున్నాం అంతవరకే. ఆ రోడ్డు మీద జర్నీ చేసేటప్పుడు మన భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే మనతో కలిసి జర్నీ చేసినప్పుడు ఆ అనుభవాలు అవన్నీ గుర్తొచ్చి ఆ రోడ్డు అనగానే మనకు ఒక మనసులో ఒక జ్ఞాపకం వస్తుంది. అలాగే కేవలం అంత కూడా అక్కర్లా, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువును మనం ఇష్టపడ్డాం అనుకోండి, దానికి ఒక గుర్తింపు వచ్చినట్టే. అలాగే ఏ విషయంలో అయినా మనకి ఇష్టమైన ఆహారం అంటే చికెన్ తినే వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం, వాళ్ళకి అదొక చికెన్కి గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. అదే వెజ్ తినే వాళ్ళకి పప్పు నెయ్యి అంటే ఇష్టం, అది గుర్తింపు. అలాగే ప్రతిదీ గుర్తింపు ఉండేట్టుగా మనం మనసుని ఇప్పుడు మనం చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయి మన రాష్ట్రం, అవి గుర్తింపుగానే చూసుకుంటాం కదా. మన పురాతన స్థలాలంటే రాచరికానికి సంబంధించినవి అలాగే ఉంటాయి. పోనీ మన ఇప్పుడు రాజ్యాంగాన్ని బట్టి ఉండే ఒక పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఇలాంటివి అయినా ఒక గుర్తింపు ఉంటుంది కదా. పోనీ అంతా అక్కర్లేదు, హైదరాబాద్లో చార్మినార్ ఉంది, మక్కా మసీద్ ఉంది, గోల్కొండ ఉంది, ఇవన్నీ గుర్తింపు. ప్రతి మనిషికి గుర్తింపు ఉండాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఆ మామగారు వీడియో చెప్పుద్ది అనే గుర్తింపు ఉంటుంది నాకు. అట్లాగే మా పిల్లలు ఉన్నారనుకోండి, మా పిల్లలకు కూడా ఒక గుర్తింపు కావాలి అనేది ఉంటుంది నాకు. అలా ప్రతి విషయాన్ని కూడా మనం ఒక గుర్తింపులో కనుక తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి గుర్తింపు అనేదాన్ని మనం ఏర్పరచుకోవాలి. దేశానికి ఉందనుకోండి గుర్తింపు ఏంటి? తాజ్మహల్ 7 వింతల్లో ఒకటి. అలాగే ప్రతి దేశానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఒక చారిత్రాత్మక కట్టడం కానీ లేదా వేరే ఏ విషయంలో అయినా కానీ ఒక గుర్తింపు ప్రతి దేశానికి, ప్రతి ఉద్యోగికి కూడా అలానే గుర్తింపు ఉండాలి. ప్రతి వ్యక్తి గుర్తింపు లేని ఉద్యోగం చేయాలన్నా కష్టం. మనం ఎంత చేసినా అవతల వాళ్ళు గుర్తించలేదు అంటే కొంచెం మనసు కష్టం అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా ఒక గుర్తింపుని మనం తెచ్చుకున్నాము అంటే అదే మనకి మంచి స్టాండ్, మనం నిలదొక్కుంటాం. మనం ధైర్యంగా ఇంకో పని చెయ్యాలి అని చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా మన గుర్తింపుని పొందాలి అనే ఒక విషయాన్ని పెట్టుకొని ముందుకు నడిస్తే కంపల్సరీగా ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.